దేవుడే మనలో ఉన్న కార్యసిద్ధి కలగజేయడానికి దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనే ప్రేరేపిస్తున్నాడు. ఆయనే మన కోసం శ్రమపడ్డాడు. ఆయనే మనల్ని హృదయాలు ప్రేరేపించి మనల్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. అంటే కార్యసిద్ధి కూడా కలగజేసేవాడు ఆయనే అనే ఆయన యొక్క విశ్వాసాన్ని మన హృదయంలో ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మనం హక్కుదారులం అవుతుంది. ఇచ్చేయించుకునే విషయంలో కూడా దేవుడే మన హృదయాన్ని ప్రేరేపింది. ఆ ఇచ్చేయించుకునే ఒక కార్యం కూడా నెరవేర్చడానికి కూడా దేవుడే పనిచేస్తున్నాడు. ఆ కార్యసిద్ధి కలగజేసేవాడు కూడా దేవుడే పనిచేస్తున్నాడు. తన దయా సంకల్పన నెరవేర్చుకోవడానికి కూడా దేవుడే పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభులో మన నిమిత్తం శ్రమపడి చనిపోయాడు అని మనకు తెలియజేసే విషయం కూడా దేవుడే కష్టపడి పని చేసుకుంటున్నాం. మన పని ఏంటంటే పొద్దున్న లేచి అన్నం కూర వండుకుని పని చేసుకుని యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకున్న ఆ ఉద్దేశాలు చొప్పున మనం నడవడం వరకే మన వంతు. ఎందుకంటే దేవుడే మన కోసం శ్రమపడ్డాడో, మనిషి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చచ్చిపోతున్న వ్యక్తుల కోసం పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమైన శ్రమపడి చనిపోతున్నాడు. దాన్ని ఇచ్చేయించుకునే విషయంలో కూడా ఆ మనస్తత్వం మనలో కలిగే విషయంలో కూడా దేవుడే మన ఏం చేస్తాడు? కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. అది కూడా ఎలాగంటే తన దయా సంకల్పము చొప్పున. అంటే ఏ ఒక్క వ్యక్తి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన తన దయా సంకల్పను బట్టి మనలను తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము యొక్క ప్రచురతను తెలియపరిచే, మనలో ఉన్న పాప భీతిని తీసివేసి మన పరిశుద్ధ పరిచే విధానాన్ని కూడా దేవుడే కార్యసిద్ధి కలగజేసుకుని దేవుడే తన దయా సంకల్పము చొప్పున మనల్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో మనం చేసేది ఏం లేదండి. దేవుని యొక్క మాటలు విని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే పురుగొలుపుతున్నప్పుడు, ధైర్యపరుస్తున్నప్పుడు, ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, వెనకాలండి మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? ఎదరికి నెడతా ఉన్నప్పుడు, ఒప్పింపజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసించడమే, ఇచ్చేయించుకొనడమే. యేసుక్రీస్తు ప్రభువారు మా కోసం శ్రమపడి చనిపోయాడని ఇచ్చేయించుకుంటే సరిపోతుంది. మనం చేసేది పెద్ద పనేం లేదండి. మనం చేసేది ఏమీ లేదు. మనిషి పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు, పాపంలో చచ్చిపోతూ ఉన్నాడు. ఆ మనిషి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చచ్చిపోతున్న వ్యక్తికి పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు తన ఏకైక కుమారుడు మన కోసం ఈ భూమి మీద పంపించాడు. కన్యగర్భంలో పుట్టి పుంతు పిలాతకు అధికారం కింద శ్రమపడి చనిపోయాడు. ఆ చనిపోయినందు మనం ఏం చేయాలి? ఇచ్చేయించుకున్నటకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఇచ్చేయించుకునే ఒక కార్యాన్ని కూడా ఆయనే దాన్ని మనకి ఏం చేస్తాడు? పురుకొల్పేటట్టు, మనల్ని ఒప్పింపజేసేటట్టు, మనల్ని విశ్వాసంలో నడిపించేటట్టు, మనలోకి పరిశుద్ధత వచ్చేటట్టు, మనలో కార్యసిద్ధి కలగజేయుటకు ఆయన ఏం చేస్తాడు? ఆయనే పని చేసుకుంటున్నాడు. అది కూడా ఎలాగంటే తన దయా సంకల్పము చొప్పున. ఎందుకు దయ చూపిస్తున్నాడంటే మనం చచ్చిపోతే నరకంలో వెళ్ళిపోతాం కాబట్టి తన దయా సంకల్పము చొప్పున దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి ఒక కార్యాన్ని అక్కడ నెరవేర్చాడు. ఏం కార్యం అంటే మనిషి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చచ్చిపోతున్న వ్యక్తి కోసం పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శ్రమపడి చనిపోయాడు. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఆ నెరవేర్చిన కార్యం పక్షాన మనం విశ్వాసించడానికి ఇచ్చేయించుకోవడానికి ఆయన మనల పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు? దయా సంకల్పము దయ చూపిస్తున్నాడు. ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఏంటి ఆ సంకల్పం అంటే మన పరలోకంలో ఉండాలని ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఏంటి అని అంటే ఆయన మనకు పరలోక రాజ్యంలో మనల్ని కూర్చోబెట్టాలని, ఆయనతో యుగయుగాలు ఉండాలని తండ్రి అయిన దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడే పని చేసుకుంటున్నాడో ఆ దేవుడు చెప్పిన మాటలు మనం ఏం చేస్తాయంటే విశ్వాసిస్తే చాలు, ఇచ్చేయించుకుంటే చాలు, దేవుని యొక్క ప్రేమ తెలుసుకుంటే చాలు, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకుని ఆయన యొక్క దయలో మనం పెరిగితే ఆయన యొక్క కార్యసిద్ధి కలగజేసుకుంటాడు. దైవ సంకల్పము చొప్పున తనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మన పట్ల ఆయన నెరవేర్చుకోవడానికి ఆయన తహతహలాడుతూ ఉన్నాడు. మనం పని చేసే పని ఏమీ లేదు. పొద్దున్న లేసే అన్నం కూర వండుకున్న పని ఉంది, పని చేసుకుంటున్నాం.
ఏంటంటే ఆయన మన కోసం శ్రమపడి చనిపోవడం మనం ఇచ్చేయించుకుని దేవుని యొక్క కార్యాన్ని మనం నెరవేర్చడానికి, దేవుని యొక్క దయా సంకల్పంలో మనం బ్రతకడానికి, ఆయనకు కార్యము చొప్పున మనం నడవడానికి దేవునికి ఉద్దేశాలు ఇచ్చాడు. దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, చెప్పుడు మాటలు ఎవరికి చెప్పొద్దు, అన్యాయంగా ఎవరి మీద నువ్వేం చేయాలి, నిందలు ఇయ్యొద్దు. ఇలాంటి కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ ఆజ్ఞలు మనం ఏం చేయాలి, చొప్పున నడుచుకోవాలి. అది మనకు దేవునికి విరోధమైన మాటలు కాబట్టి, దేవునికి ఇష్టం లేని మాటలు కాబట్టి ఆ మాటల చొప్పున మనం నడవకూడదు. ఆజ్ఞలు మనం నెరవేర్చకూడదు. ఎందుకంటే ఆజ్ఞాతమైన పాపం కనుక అది మన ఆజ్ఞను మనం నెరవేర్చాము, పాపం మనలో పరివర్తన చెందుతుంది. మన పాపం మనలో పరివర్తన చెందినప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా, పరిశుద్ధత కోల్పోతాం. దేవుని యొక్క కార్యము మనం సిద్ధింపజేసి వ్యక్తులుగా మనలో దేవుని యొక్క సంకల్పను మనం నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండం కాబట్టి దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు. ఎందుకంటే తెలుసా, మనము నరకంలోకి వెళ్ళిపోతున్నామని దేవుడు ఎంతగానో బాధించి వేదన చెందుతూ ఆయన యొక్క దయ మన మీద విస్తారంగా ఉండడం వలన ఆయన ఏం చేయాలంటే తన సేవకులు మరుగుపరిచి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సేవకులు మరుగుపరిచి మనతో మాట్లాడి మనకు ధైర్యం చూపిస్తున్నాడు, మనం బలపరుస్తూ ఉన్నాడు, మనం పురుకొలుపుతూ ఉన్నాడు. మనం ఒక్కరి మార్గంలో మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని సరి చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గమనించుకుని ఆయన దయలో, ఆయన యొక్క కార్యసిద్ధిలో, ఆయన యొక్క దయ సంకల్పము చొప్పున మనం నడుచుకుంటే నిత్యరాజ్యం నీ సొంతం.